ఆవిడైతే భూమికి ఇంత ఉంది. ఫస్ట్ టైం గెలిచిందంట ఎమ్మెల్యేగా మాధవి గారు. పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, అందుకే ఎక్కువ ఎగురుతోంది. ఆవిడకి కొంచెం రోజులు పోతే అన్నీ తెలిసి వస్తాయి. అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె మొగుడు రౌడీలు గుండాల్లాగా, అంటే ప్రొఫెషన్ గుండాలు అనుకుంటా, ఎమ్మెల్యే కాకముందు చిల్లర రౌడీలు జోబు దొంగలు చేస్తూ ఉన్నారేమో, ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ విధంగా రౌడీజం చేశారు, ఆ తర్వాత ఎలా వార్నింగ్లు ఇస్తూ ప్రెస్ మీట్ ఇచ్చారు, జగన్ గారు వస్తుంటే మళ్ళీ ఎలా మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు. మీకు అధికారం కావాలేమో రౌడీజం చేయటానికి, మాకు అధికారం కూడా అవసరం లేదు, జగన్ అన్న సైగ చేస్తే చాలు. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. అందుకే జగన్ అన్న 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ని ఎంత జాగ్రత్తగా రాష్ట్రంలో చూసుకున్నారో మీ అందరికీ తెలుసు. ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదు, ఎవరిని హింసించలేదు, ఎవరి ఇంటి మీద దాడి చేయలేదు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? రెచ్చగొట్టే దారిలో ఈరోజు ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో, అంబటి గారు వైఫ్, పిల్లలు, అల్లుడు, మనవరాళ్ళు, ఇలా పగలగొట్టి ఇంట్లో దూరేసి వాళ్ళు ఏదైనా చేస్తే పోలీసులు నించొని చూస్తున్నారు. పోలీసులకు జీతాలు ఇచ్చేది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళ, ప్రజల పన్నులతో కదా వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు. మరి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా? పోలీసులు ఇక్కడ నించుంటారు, మన వాళ్ళు వచ్చి పోలీసులు ఏంటి సార్ ఇంత జరుగుతుంటే అని చెప్పి ఫోన్ చేసి అడిగితే మాకు ఇన్స్ట్రక్షన్స్ రాలేదు అంటే, దాడి చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వీళ్ళని చూస్తూ ఉండమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కానీ ఆ దాడిలో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళని కాపాడమని ఇన్స్ట్రక్షన్స్ రాలేదంట. ఇంతకన్నా పోలీసు వ్యవస్థకి ఏదైనా సిగ్గుచేటు ఉందా అని అడుగుతున్నా. ఇప్పుడే జీరోకి పడిపోయినారు ఈ రాష్ట్రంలో పోలీసులు, కేవలం కూటమి ప్రభుత్వానికి బానిసలుగా బతుకుతూ ఈరోజు ఎంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. ఎంత అసలు ఇంక ఏమనాలో కూడా తెలియట్లేదు పోలీసుల్ని. మీ ఉద్యోగ ధర్మం మీరు చేయకుండా, మీరు దగ్గరుండి మీ ఆధ్వర్యంలో మీరు చూస్తుండగానే దాడులు జరిగి బ్లాస్టులు జరుగుతుంటే ఇక మీరెందుకు? మీకు జీతాలు ఎందుకు? మీకు ఉద్యోగాలు ఎందుకు? మీరు కూడా పసుపు షర్ట్లు వేసుకొని తెలుగుదేశంలోనో లేదా జనసేనలోనో చేరిపోవచ్చు కదా. ఈరోజు మీరు చూస్తుంటే జోగి రమేష్ గారి ఇంటి మీద చూశారు కదా, పెట్రోల్లో యాసిడ్ మిక్స్ చేసి బ్లాస్ట్ చేశారు ఇంటి మీద. మొత్తం కాలిపోయినాయి, డోర్లు కాలిపోయినాయి, గోడలు కాలాయి. అంటే మనుషుల మీద పడితే ఏంటి పరిస్థితి? సర్కిల్ నుంచి వాళ్ళు వస్తుంటే వాళ్ళ వెనక పోలీసులు వస్తున్నారు, వీడియోలు ఉన్నాయి. మరి అక్కడ ఎందుకు ఆపలేదు? ఎందుకు లాఠీ చార్జ్ చేయలేదు? లాఠీ చార్జ్ చేస్తే మీ కంట్రోల్లో ఉండేది కదా. వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళని అడుక్కుంటూ ఆడుకుంటున్నారు పోలీసులు. తెలుసుకోవాలి పోలీసులు, రేపు జగనన్న వచ్చేది ఖచ్చితంగా నిజం 100%. ఆ రోజు ఈ వీడియోలన్నీ ఉంటాయి. మీరు ఎవరి కోసమైతే పని చేస్తున్నారో వాళ్ళు ఎవరు ఆ రోజు మీకు రక్షణగా ఉండరు. న్యాయస్థానం ముందు మీరు దోషులుగా నిలబడి మీ జీవితాలు నాశనం అయిపోతాయన్న విషయం మీరు తెలుసుకోవాలి. ప్రతిదీ వీడియో ఉంది, ప్రతిదీ వీడియో ఉంది. ప్రతి పోలీసు, ప్రతి తెలుగుదేశం వాడు, ప్రతి జనసేన వాడు ఏం చేశాడో అన్ని వీడియోలో రికార్డ్ అయి ఉన్నాయి. కాబట్టి అది తెలుసుకొని మీరు ముందుకు వెళ్తే మంచిది. యాక్చువల్గా 307 పెట్టాలి సార్ ఐపీసీ. మీరు ఏం కేసులు పెట్టారండి? ఇన్సిడెంట్ జరిగింది, 7 గంటలు కంటిన్యూస్గా బ్యాచ్లుగా వచ్చి దాడి చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తే ఐపీసీ 307 పెట్టాల్సింది పోయి ఇంతవరకు ఆ ఎమ్మెల్యే మొగుడు, ఆ గంధా చైర్మన్ మీద ఏ కేసు మీరు పెట్టలా. వాళ్ళు దగ్గరుండి కదా మొత్తం అందరిని పిలుచుకొచ్చి చేయించింది, మరి ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా. అక్కడేమో కేసు నేను చిన్న ఆయన మనుషులు, ఆ ఫోటోలు వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఆయనతో ఉన్న వాళ్ళు చిల్లర కేసులు పెట్టడం, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడం. 2029లో చూసుకుందాం, వస్తాం మేమే. 2029కి మేము వస్తాం. రండమ్మా, ఫిబ్రవరి 11కి రండి మీ 11 మంది. 2029 దాకా ఎందుకు వెయిటింగ్? ఎందుకు? 11కి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, రండి, క్వశ్చన్ చేయండి, ఇవన్నీ అడగండి, అన్నీ ఆన్సర్ చేయడానికి మేము ఉన్నాం కదా.
లెందీ క్వశ్చన్ అని మేము స్కిప్ చేయం, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. మీరు రండి, మీకు ఎందుకు అంత భయం? కౌన్సిల్లో క్వశ్చన్ చేస్తున్నారు కదమ్మా, మీకేంటి భయం? తాట తీస్తాడు జగన్ అన్నగారు. అసెంబ్లీలో తీయమనండి, ప్రజా సమస్యల మీద తీయమనండి. ఏదో మిమ్మల్ని అరాకొరా నమ్మి ప్రజలు నిజంగా ఇంకా నమ్మి ఆ 11 ఏవో ఇచ్చారు చూసారా, వాళ్ళ కోసమైనా రండి. ఎంతసేపటికి ఎక్కడ సవాలు ఉన్నాయి, ఎక్కడ ఘర్షణలు జరిగినాయి, అక్కడ పరామర్శిద్దాము, అక్కడికి వెళ్ళి మనం క్యాష్ చేసుకుందాము కాదు. ప్రజలు ఉన్నారు కదా, రండి, వాళ్ళ కోసం రండి, మాట్లాడండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో ఒక కాంట్రవర్సీ. ఏ కాంట్రవర్సీ గురించి అయినా మాట్లాడామా మేము? ఎందుకంటే టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. ఈ 5 సంవత్సరాల్లో చేయాల్సింది చెయ్యకపోతే చాలా చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. అందుకని ఫోకస్ చేస్తున్నాం. మా లోకేష్ అన్న చెప్పారు, దిస్ ఈజ్ నాట్ టైమ్ టు ఫైట్, దిస్ ఈజ్ నాట్ టైమ్ టు రిటాలియేట్. ఇది రివెంజ్ తీసుకునే టైం కాదు. అభివృద్ధి చెందాలి, అభివృద్ధి పరచాలి రాష్ట్రాన్ని. మనం ప్రజలకు ఏ హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. మన మీద చాలా చాలా భయంకరమైన బరువు ఉంది, ఎంతో బాధ్యత ఉంది. దీనికోసం మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు కాదు, టైం వస్తుంది అని చెప్తున్నారు ఆయన. కాకపోతే కొన్ని మాటలు తీసుకోలేం, ఎక్కడా చెల్లించలేదు, ఎవరినన్నా ఏం మాట్లాడలేదు. అభివృద్ధి చేస్తూ ఉంటే స్కాములని అంటున్నా, ఆడవాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నా, ఎక్కడ కూడా మాట్లాడలేదు. స్పర్ ఆఫ్ ద మూమెంట్ తీసుకొని వి డింట్ లాస్ ఆర్ టెంపర్ ఎవర్. కానీ ఇలా మాట్లాడకూడదు కదా. ఇలా కూడా మాట్లాడి మేము ఆన్సర్ క్వశ్చన్ చేయకపోతే మరి మేమేం మెసేజ్ ఇచ్చినట్టు? పీపుల్ విల్ ఆస్క్ us. కార్యకర్తలు అడుగుతారు కాదు, జనాలు అడుగుతారండి. మిమ్మల్ని గెలిపించింది ఎందుకు, ఎలా పడితే అలా మాట్లాడించడానికా అని జనాలు అడుగుతారు. అసలు ఫ్లెక్సీలు పెట్టి ఎందుకు ప్రొవోక్ చేశారని ఒక మేధావి వర్గం అడుగుతున్నారు. మీకు చెప్తాను నేను. అంటే వాళ్ళేదో వాళ్ళ టైంలో తగ్గేదేలే అని ఏవో పోస్టర్లు పెట్టారు. అవి వాళ్ళు పెట్టారు కాబట్టి రిటాలియేషన్ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు పెట్టారంటే జగన్ గారి మైండ్ గేమ్ని కట్ చేయడానికి కోసం పెట్టారు. జగన్ గారి మైండ్ గేమ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ చెప్పాను ఇందాక, డైవర్స్ పాలిటిక్స్ చేస్తారు, విభజిస్తారు, దాని తర్వాత కులం అంటారు, దాని తర్వాత సింపతి ఫ్యామిలీ అంటారు. అప్పటిదాకా ఈ 3 గుర్తురావు. ఆ ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోతుందేమో అని అనుకుంటారు. ప్రతిసారి పాపం 4th అటెంప్ట్ దాకా రావాల్సి వస్తుంది. ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు కాబట్టి రియాక్ట్ అవ్వట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు కాబట్టి ప్రతిరోజు ఒక కొత్త ఎజెండాతో ముందుకెళ్తారు. దీనికోసం పెట్టాల్సి వచ్చిందమ్మా ఫ్లెక్సీలు. మేధావి వర్గానికి వాళ్ళు ప్రశ్నించారని కాదు, ప్రజలకు కూడా అర్థం కావాలి, అవును ఎందుకు పెట్టుంటారు అని ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది ఎంతో